ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే సిట్ అధికారులు నందకుమార్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేసిందని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఎక్కడ చేశారు అనే పూర్తి వివరాలు అప్పటి డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు. తాజాగా ఆయన విచారణకు హాజరు కావడం కలకలం రేపుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలోనే నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే సిట్ అధికారులు నందకుమార్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేసిందని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఎక్కడ చేశారు అనే పూర్తి వివరాలను అప్పటి డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. ఎందుకంటే ఇవాళతో ప్రభాకర్ రావు సంబంధించిన విచారణ, అంటే కట్టడులకు సంబంధించిన గడువు ముగియబోతుంది. ఖచ్చితంగా కేసులో ఇంకా ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు ఈ విచారణ చాలా ఇంపార్టెంట్. ఇదే టైంలో ఇంకా ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు, అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా ఎవరైతే బాధితులను చెప్తున్నారో వారికి సంబంధించి, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు, మిగతా సిబ్బందికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిన సెట్ వరుసగా వాళ్ళని పిలుచుకుంటూ మళ్ళీ ఒకసారి విచారణ చేస్తుంది. గతంలోనే చాలా మంది విచారించింది. ఇప్పుడు ఎవరైతే దక్షిణ కిచెన్ సంబంధించి ఓనర్ ఉన్నారో నందకుమార్, ఆయన అప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అతను అరెస్ట్ అయ్యారు. అతనికి సంబంధించిన ఫోన్ ట్యాప్ చేసి అతన్ని అరెస్ట్ చేశారన్నది అప్పుడు నందకుమార్ యొక్క ఆరోపణ. ముఖ్యంగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పక్కా ప్లాన్తో తన ఫోన్ ట్యాప్ చేసి ఈ అనవసరంగా తనపై కొన్ని ఆరోపణలు చేశారంటూ కూడా గతంలో కామెంట్స్ చేశారు. తన ఆధారాలను కూడా ఇస్తాను కూడా అప్పుడు అని చెప్పారు. దానిలో భాగంగానే ఈ రోజు అతను విచారణ పిలిచారు. ప్రస్తుతం ఇంకా నందకుమార్ సంబంధించిన విచారణ కొనసాగుతోంది. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే కొనుగోలు చేసినప్పుడు ఏం జరిగింది, మిమ్మల్ని అరెస్ట్ చేసినాక ఏం విచారించారు, ఎలాంటి వ్యవహారాలు మీ ముందు అధికారులు పెట్టారో, ఇలాంటి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత తనకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకా ఆరోపణలు ఏవైతే ఉంటాయో, తనకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదులను కూడా వారు నోట్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఒక్కొక్కరిగా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ మళ్ళీ ఒకసారి విచారణ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎవరైతే మీడియాకు సంబంధించిన శ్రవణ్ కుమార్ కూడా ఆల్రెడీ మరొకసారి విచారణ చేశారు. ఇట్లా కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే రోజులు, అంటే 2-3 రోజుల్లోనే అనుబంధ ఛార్జ్ షీట్ వేయడానికి అయితే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే దీని తర్వాతనే కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. నోటీసుల పర్వం కూడా ప్రారంభం కాకపోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రస్తుతం ఈ విచారణ అంతా కూడా, ఇప్పుడు జరుగుతున్న విచారణ అంతా కూడా చాలా కీలకంగా భావిస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రమణ.